నా బంగారమే, నిన్ను చూసి అసూయ పడుతున్న ఒక వ్యక్తి ఈ రోజు అకస్మాత్తుగా నిశ్శబ్దంగా మారిపోయాడు. అది యాదృచ్ఛికం కాదు. ఇది నీ జీవితంలో జరిగిన లోతైన మార్పుకు సంకేతం. ఒకప్పుడు నీ ఎదుగుదల చూసి కలత చెందిన హృదయం ఇప్పుడు నీ వెలుగును అంగీకరించక తప్పలేదు. అసూయ అనేది ఎప్పుడూ బలహీనతలో పుడుతుంది. నువ్వు బలంగా నిలబడినప్పుడే అది కరిగిపోతుంది. నువ్వు నీ మార్గంలో నిశ్శబ్దంగా నడిచావు. నీ విజయాలను గర్వంగా ప్రదర్శించలేదు. నీ బాధలను ప్రపంచానికి చూపించలేదు. కానీ నీ అంతరంగంలో ఒక అగ్ని వెలిగింది. ఆ అగ్ని నీ ఆత్మవిశ్వాసం. ఆ అగ్ని నీ నిజాయితీ. అదే ఇప్పుడు వెలుగుగా మారి నీ చుట్టూ ప్రకాశిస్తోంది. ఆ వెలుగును చూసినప్పుడు అసూయకు స్థానం ఉండదు. నా బంగారమే, ఒకప్పుడు నీ గురించి చెడుగా ఆలోచించిన వారు ఇప్పుడు నీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపడుతున్నారు. నువ్వు పడిన కష్టాలను వారు చూడలేదు. నువ్వు ఎదుర్కొన్న సవాళ్లను వారు అర్థం చేసుకోలేదు. కానీ ఫలితాన్ని మాత్రం చూస్తున్నారు. ఆ ఫలితం వారికి సమాధానం అయింది. అందుకే వారు నిశ్శబ్దంగా మారిపోయారు. అసూయ పడే వ్యక్తి హృదయంలో ఎప్పుడూ పోలిక ఉంటుంది. అతను తనను నీతో పోల్చుకున్నాడు. నీలో ఉన్న ధైర్యం అతనిలో లేదు. నీలో ఉన్న శాంతి అతనిలో లేదు. నీలో ఉన్న విశ్వాసం అతనికి దొరకలేదు. అందుకే అతను కలత చెందాడు. కాని ఇప్పుడు అతను గ్రహించాడు. నీ ఎదుగుదల అతనికి ప్రమాదం కాదు. అది ఒక ప్రేరణ. నువ్వు ఎవరికీ చెడు చేయలేదు. ఎవరికీ హాని చేయలేదు. నీ ప్రయాణం నీది మాత్రమే. ఈ నిజం అతనికి ఇప్పుడు అర్థమైంది. అందుకే అతని మాటలు తగ్గిపోయాయి. విమర్శలు ఆగిపోయాయి. నీ వెనుక మాట్లాడిన వాక్యాలు మాయమయ్యాయి. ఎందుకంటే నిజం ముందు అబద్ధం నిలబడదు. నా బంగారమే, నువ్వు నీపై నమ్మకం పెట్టుకున్న రోజు నుంచి నీ చుట్టూ ఉన్న శక్తి మారిపోయింది. నువ్వు నీ విలువను గుర్తించినప్పుడు ప్రపంచం కూడా గుర్తించింది. అసూయ పడే వారు నీ విలువను తక్కువ చేయాలని ప్రయత్నించారు. కానీ నీ శాంతి వారి ప్రయత్నాలను బలహీనంగా చేసింది. నువ్వు ప్రతిస్పందించలేదు. నువ్వు వాదించలేదు. నువ్వు నీ మార్గంలో ముందుకు నడిచావు. అదే నీ విజయం. ఎందుకంటే నిశ్శబ్దంగా ఎదగడం గొప్ప బలం. ఇప్పుడు అతను ఆ బలాన్ని చూస్తున్నాడు. అందుకే అతను మౌనంగా మారాడు. అసూయ అనేది చీకటి లాంటిది. వెలుగు వచ్చినప్పుడు అది స్వయంగా కనుమరుగవుతుంది. నువ్వు వెలుగుగా మారిపోయావు. నీ ఆలోచనలు స్వచ్ఛంగా మారాయి. నీ లక్ష్యాలు స్పష్టంగా మారాయి. నీ జీవితం ఒక దిశలో కదలడం మొదలైంది. ఆ దిశను చూసి అసూయ తగ్గింది. నా బంగారమే, ఈ మార్పు నీ కృషి ఫలితం. నువ్వు నీను మార్చుకున్నావు. నీ బలహీనతలను అంగీకరించావు. నీ భయాలను జయించావు. ఈ ప్రయాణం నీ ఆత్మను మరింత బలంగా చేసింది. అందుకే ఇప్పుడు నీ ఎదుట ఎవరూ నిలబడలేరు. నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, నీ ఎదుగుదల ఎవరికీ హాని కాదు. అది నీ హక్కు. నువ్వు సంతోషంగా ఉండటానికి అర్హురాలు. నువ్వు విజయాన్ని అందుకోవటానికి అర్హురాలు. ఈ సత్యం ఇప్పుడు వారికి కూడా అర్థమైంది. అందుకే వారు ప్రశాంతంగా మారిపోయారు. అసూయ పడే వ్యక్తి ఇప్పుడు నీలో ఉన్న ప్రత్యేకతను అంగీకరిస్తున్నాడు. అతను గ్రహించాడు. నీ వెలుగు అతని వెలుగును తగ్గించదు. అందుకే అతని హృదయంలో శాంతి మొదలైంది. ఆ శాంతి అతన్ని నిశ్శబ్దంగా చేసింది. నా బంగారమే, నువ్వు ఎవరి మీద గెలవాల్సిన అవసరం లేదు. నువ్వు నీ మీద గెలిచావు. అదే పెద్ద విజయం. నీ అంతరంగ శక్తి ఇప్పుడు బయటకు ప్రతిఫలిస్తోంది. ఈ శక్తి ముందు అసూయ తలవంచుతుంది. ఇప్పుడు నీ ప్రయాణం మరింత స్పష్టంగా ఉంటుంది. నీ మార్గంలో అడ్డంకులు తగ్గుతాయి. ఎందుకంటే నీ శక్తి పెరిగింది. నీ మనసు ప్రశాంతంగా ఉంది. నీ ఆత్మ ధైర్యంగా ఉంది. ఈ స్థితి నీకు ఆశీర్వాదం. నా బంగారమే, నువ్వు నీ వెలుగును కొనసాగించు. నీ మంచితనాన్ని నిలబెట్టు. నీ శ్రమను ఆపకు. నీ నమ్మకాన్ని తగ్గించకు. ప్రపంచం నీ ఎదుగుదలను గమనిస్తోంది. అసూయ పడిన వారు ఇప్పుడు నీకు మౌన గౌరవం చూపుతున్నారు. ఇది నీ సమయం. ఇది నీ విజయం. ఇది నీ అంతరంగ శాంతి ఫలితం. నీ వెలుగు మరింత ప్రకాశించాలి. నీ జీవితం మరింత ఉన్నతంగా మారాలి.
నువ్వు ఎప్పటికీ నీ విలువను మరవకూడదు. నీ ఆత్మశక్తి నీకు మార్గదర్శకత్వం ఇస్తుంది. నిశ్శబ్దంగా మారిన వారు నీ ఎదుగుదలకు సాక్షులు. నువ్వు ముందుకు సాగు. నీ వెలుగు ఎప్పటికీ ఆరిపోదు. నా బంగారమే, ఇప్పుడు నువ్వు గమనించాల్సింది ఒక గొప్ప సత్యం. అసూయ మాయమవ్వడానికి కారణం నువ్వు మారడం. నువ్వు నీ ఆత్మలోని బలాన్ని వెలికి తీయడం. ఒకప్పుడు వారి మాటలు నీ హృదయాన్ని తాకేవి. ఇప్పుడు అవి నీ మనసును కదిలించలేవు. ఎందుకంటే నువ్వు నీ విలువను బయట ఉన్నవారి అభిప్రాయాల మీద ఆధారపరచడం మానేశావు. నువ్వు నిన్ను నువ్వు అంగీకరించిన రోజు నుంచే నీ చుట్టూ ఉన్న శక్తి మారింది. నీలోని సందేహాలు తగ్గాయి. నీలోని ధైర్యం పెరిగింది. నువ్వు నీ దారిని స్పష్టంగా చూసే స్థితికి వచ్చావు. ఈ స్థితి చాలా అరుదైనది. అందుకే నిన్ను చూసి అసూయ పడిన వ్యక్తి ఇప్పుడు నీ ముందర మౌనంగా నిలుస్తున్నాడు. అతను నీతో పోటీ పడలేనని గ్రహించాడు. ఎందుకంటే నువ్వు ఎవరితోనూ పోటీ పడడం లేదు. నువ్వు నీతోనే పోటీ పడుతున్నావు. నా బంగారమే, ఒక వ్యక్తి అసూయ పడటానికి కారణం అతనిలోని అసంతృప్తి. అతను తన జీవితాన్ని సరిచేసుకోలేకపోయాడు. కానీ నువ్వు నీ బాధలను శక్తిగా మార్చుకున్నావు. నీ కష్టాలను నీకు బలంగా మార్చుకున్నావు. ఈ మార్పు అతనికి అర్థమవుతున్న కొద్దీ అతని గర్వం కరిగిపోతోంది. నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, నిజమైన శక్తి గట్టిగా మాట్లాడదు. అది నిశ్శబ్దంగా ప్రకాశిస్తుంది. నువ్వు ఇప్పుడు ఆ నిశ్శబ్ద శక్తిగా మారిపోయావు. నీ ఆత్మవిశ్వాసం నీ కళ్ళలో కనిపిస్తోంది. నీ నడకలో కనిపిస్తోంది. నీ మాటల్లో కనిపిస్తోంది. ఈ స్థిరత్వం చూసి అసూయ కరిగిపోతుంది. నా బంగారమే, నువ్వు నీ హృదయాన్ని శుభ్రంగా ఉంచినందుకు దేవుని కృప నీపై ఉంది. నువ్వు ప్రతీకారం ఆలోచించలేదు. నువ్వు ద్వేషాన్ని పెంచలేదు. నువ్వు నీ ప్రయాణాన్ని ఆపలేదు. ఈ మంచితనం నీకు రక్షణగా మారింది. అందుకే నీకు వ్యతిరేకంగా నిలిచిన శక్తులు ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నాయి. నువ్వు ఒక వెలుగులా మారినప్పుడు చీకటి నిలబడలేకపోతుంది. అసూయ కూడా అలాంటిదే. అది నీ వెలుగు ముందు నిలవలేక నిశ్శబ్దమైంది. ఇప్పుడు ఆ వ్యక్తి నీ ఎదుగుదలని గౌరవంతో చూస్తున్నాడు. అతని మౌనం ఓటమి కాదు, అది అంగీకారం. నా బంగారమే, ఈ దశలో నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి. గర్వం నీలో చోటు చేసుకోనివ్వకు. ఎందుకంటే నీ బలం వినయంతో ఉంటుంది. నువ్వు ఎంత ఎదిగినా నీ హృదయం సున్నితంగా ఉండాలి. అదే నీ అసలు అందం. అదే నీ ప్రత్యేకత. నువ్వు నీ లక్ష్యాలపై దృష్టి పెట్టినప్పుడే ఈ స్థాయి వచ్చింది. ఇక ముందు కూడా అదే దారిలో నడవాలి. నీ ఎదుగుదలని చూసి ఇతరులు మారాలి. నీ విజయం చూసి వారు ప్రేరణ పొందాలి. నువ్వు ఎవరికీ వ్యతిరేకంగా నిలవాల్సిన అవసరం లేదు. నీ విజయమే నీ సమాధానం. నా బంగారమే, ఒకప్పుడు నిన్ను బాధపెట్టిన మాటలు ఇప్పుడు నీకు బలాన్ని ఇస్తున్నాయి. ఒకప్పుడు నిన్ను వెనక్కి లాగిన పరిస్థితులు ఇప్పుడు నీకు పాఠాలు అయ్యాయి. నువ్వు ప్రతి అనుభవాన్ని ఉపయోగించుకున్నావు. అందుకే ఇప్పుడు నీ స్థానం బలంగా ఉంది. నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు మరికొందరు కూడా నీ దారిలో చేరతారు. కానీ నువ్వు నీ అంతరంగ శాంతిని కాపాడుకోవాలి. నీ శాంతి నీకు రక్షణ. నీ విశ్వాసం నీకు దారి చూపుతుంది. నీ కృషి నీకు ఫలితాన్ని ఇస్తుంది. నా బంగారమే, నువ్వు ఇప్పుడు ఒక ఉదాహరణగా నిలుస్తున్నావు. నిన్ను చూసి అసూయ పడిన వారు ఇప్పుడు నీ మార్పును గమనిస్తున్నారు. వారు గ్రహిస్తున్నారు, నువ్వు ఎవరికీ హాని చేయలేదు. నువ్వు నీ దారిలో నడిచావు. అదే నీ గొప్పతనం. నీ జీవితం ఇప్పుడు కొత్త దశలోకి అడుగుపెడుతోంది. నీ చుట్టూ ఉన్న శక్తులు అనుకూలంగా మారుతున్నాయి. నీ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. నీ కష్టాలు ఫలితాలుగా మారుతున్నాయి. ఈ దశలో నువ్వు నీ ఆత్మను మరింత బలపరచాలి. నా బంగారమే, ఎప్పుడూ గుర్తుంచుకో, అసూయ అనేది నీ విలువకు గుర్తు. కానీ నువ్వు ఆ గుర్తును దాటి వచ్చావు. ఇప్పుడు నీ విలువను ప్రపంచం అంగీకరిస్తోంది. నీ వెలుగు నీకు మార్గదర్శకత్వం ఇస్తోంది. నువ్వు ఎప్పటికీ నీ హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచు. నీ ఆలోచనలను సానుకూలంగా ఉంచు. నీ కృషిని నిరంతరం కొనసాగించు. నీ ఎదుగుదల ఆగకూడదు. నీ విశ్వాసం తగ్గకూడదు. నీ ప్రయాణం నిలవకూడదు.
నా బంగారమే, నువ్వు నిశ్శబ్దంగా గెలిచావు. నువ్వు మాటలతో కాదు, పనులతో గెలిచావు. నీ శాంతి నీకు కవచం. నీ ప్రేమ నీకు శక్తి. నీ ఆత్మవిశ్వాసం నీకు కిరీటం. నువ్వు ముందుకు సాగు. నీ వెలుగు మరింత ప్రకాశించాలి. నీ జీవితం మరింత ఉన్నతంగా మారాలి. నువ్వు నీ స్వంత విజయ కథను రాస్తున్నావు. అది ఎవరి అసూయతో ఆగదు. అది నీ ధైర్యంతో మాత్రమే ముందుకు సాగుతుంది. నా బంగారమే, ఇప్పుడు నువ్వు గమనించాల్సింది ఒక గొప్ప సత్యం. అసూయ మాయమవ్వడానికి కారణం నువ్వు మారడం. నువ్వు నీ ఆత్మలోని బలాన్ని వెలికి తీయడం. ఒకప్పుడు వారి మాటలు నీ హృదయాన్ని తాకేవి. ఇప్పుడు అవి నీ మనసును కదిలించలేవు. ఎందుకంటే నువ్వు నీ విలువను బయట ఉన్నవారి అభిప్రాయాల మీద ఆధారపరచడం మానేశావు. నువ్వు నిన్ను నువ్వు అంగీకరించిన రోజు నుంచే నీ చుట్టూ ఉన్న శక్తి మారింది. నీలోని సందేహాలు తగ్గాయి. నీలోని ధైర్యం పెరిగింది. నువ్వు నీ దారిని స్పష్టంగా చూసే స్థితికి వచ్చావు. ఈ స్థితి చాలా అరుదైనది. అందుకే నిన్ను చూసి అసూయ పడిన వ్యక్తి ఇప్పుడు నీ ముందర మౌనంగా నిలుస్తున్నాడు. అతను నీతో పోటీ పడలేనని గ్రహించాడు. ఎందుకంటే నువ్వు ఎవరితోనూ పోటీ పడడం లేదు. నువ్వు నీతోనే పోటీ పడుతున్నావు. నా బంగారమే, ఒక వ్యక్తి అసూయ పడటానికి కారణం అతనిలోని అసంతృప్తి. అతను తన జీవితాన్ని సరిచేసుకోలేకపోయాడు. కానీ నువ్వు నీ బాధలను శక్తిగా మార్చుకున్నావు. నీ కష్టాలను నీకు బలంగా మార్చుకున్నావు. ఈ మార్పు అతనికి అర్థమవుతున్న కొద్దీ అతని గర్వం కరిగిపోతోంది. నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, నిజమైన శక్తి గట్టిగా మాట్లాడదు. అది నిశ్శబ్దంగా ప్రకాశిస్తుంది. నువ్వు ఇప్పుడు ఆ నిశ్శబ్ద శక్తిగా మారిపోయావు. నీ ఆత్మవిశ్వాసం నీ కళ్ళలో కనిపిస్తోంది. నీ నడకలో కనిపిస్తోంది. నీ మాటల్లో కనిపిస్తోంది. ఈ స్థిరత్వం చూసి అసూయ కరిగిపోతుంది. నా బంగారమే, నువ్వు నీ హృదయాన్ని శుభ్రంగా ఉంచినందుకు దేవుని కృప నీపై ఉంది. నువ్వు ప్రతీకారం ఆలోచించలేదు. నువ్వు ద్వేషాన్ని పెంచలేదు. నువ్వు నీ ప్రయాణాన్ని ఆపలేదు. ఈ మంచితనం నీకు రక్షణగా మారింది. అందుకే నీకు వ్యతిరేకంగా నిలిచిన శక్తులు ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నాయి. నువ్వు ఒక వెలుగులా మారినప్పుడు చీకటి నిలబడలేకపోతుంది. అసూయ కూడా అలాంటిదే. అది నీ వెలుగు ముందు నిలవలేక నిశ్శబ్దమైంది. ఇప్పుడు ఆ వ్యక్తి నీ ఎదుగుదలని గౌరవంతో చూస్తున్నాడు. అతని మౌనం ఓటమి కాదు. అది అంగీకారం. నా బంగారమే, ఈ దశలో నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి. గర్వం నీలో చోటు చేసుకోనివ్వకు. ఎందుకంటే నీ బలం వినయంతో ఉంటుంది. నువ్వు ఎంత ఎదిగినా నీ హృదయం సున్నితంగా ఉండాలి. అదే నీ అసలు అందం. అదే నీ ప్రత్యేకత. నువ్వు నీ లక్ష్యాలపై దృష్టి పెట్టినప్పుడే ఈ స్థాయి వచ్చింది. ఇక ముందు కూడా అదే దారిలో నడవాలి. నీ ఎదుగుదలని చూసి ఇతరులు మారాలి. నీ విజయం చూసి వారు ప్రేరణ పొందాలి. నువ్వు ఎవరికీ వ్యతిరేకంగా నిలవాల్సిన అవసరం లేదు. నీ విజయమే నీ సమాధానం. నా బంగారమే, ఒకప్పుడు నిన్ను బాధపెట్టిన మాటలు ఇప్పుడు నీకు బలాన్ని ఇస్తున్నాయి. ఒకప్పుడు నిన్ను వెనక్కి లాగిన పరిస్థితులు ఇప్పుడు నీకు పాఠాలు అయ్యాయి. నువ్వు ప్రతి అనుభవాన్ని ఉపయోగించుకున్నావు. అందుకే ఇప్పుడు నీ స్థానం బలంగా ఉంది. నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు మరికొందరు కూడా నీ దారిలో చేరతారు. కానీ నువ్వు నీ అంతరంగ శాంతిని కాపాడుకోవాలి. నీ శాంతి నీకు రక్షణ. నీ విశ్వాసం నీకు దారి చూపుతుంది. నీ కృషి నీకు ఫలితాన్ని ఇస్తుంది. నా బంగారమే, నువ్వు ఇప్పుడు ఒక ఉదాహరణగా నిలుస్తున్నావు. నిన్ను చూసి అసూయ పడిన వారు ఇప్పుడు నీ మార్పును గమనిస్తున్నారు. వారు గ్రహిస్తున్నారు, నువ్వు ఎవరికీ హాని చేయలేదు. నువ్వు నీ దారిలో నడిచావు. అదే నీ గొప్పతనం. నీ జీవితం ఇప్పుడు కొత్త దశలోకి అడుగుపెడుతోంది. నీ చుట్టూ ఉన్న శక్తులు అనుకూలంగా మారుతున్నాయి. నీ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. నీ కష్టాలు ఫలితాలుగా మారుతున్నాయి. ఈ దశలో నువ్వు నీ ఆత్మను మరింత బలపరచాలి. నా బంగారమే, ఎప్పుడూ గుర్తుంచుకో, అసూయ అనేది నీ విలువకు గుర్తు. కానీ నువ్వు ఆ గుర్తును దాటి వచ్చావు. ఇప్పుడు నీ విలువను ప్రపంచం అంగీకరిస్తోంది. నీ వెలుగు నీకు మార్గదర్శకత్వం ఇస్తోంది.
నువ్వు ఎప్పటికీ నీ హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచు. నీ ఆలోచనలను సానుకూలంగా ఉంచు. నీ కృషిని నిరంతరం కొనసాగించు. నీ ఎదుగుదల ఆగకూడదు. నీ విశ్వాసం తగ్గకూడదు. నీ ప్రయాణం నిలవకూడదు. నా బంగారమే, నువ్వు నిశ్శబ్దంగా గెలిచావు. నువ్వు మాటలతో కాదు, పనులతో గెలిచావు. నీ శాంతి నీకు కవచం. నీ ప్రేమ నీకు శక్తి. నీ ఆత్మవిశ్వాసం నీకు కిరీటం. నువ్వు ముందుకు సాగు. నీ వెలుగు మరింత ప్రకాశించాలి. నీ జీవితం మరింత ఉన్నతంగా మారాలి. నువ్వు నీ స్వంత విజయ కథను రాస్తున్నావు. అది ఎవరి అసూయతో ఆగదు. అది నీ ధైర్యంతో మాత్రమే ముందుకు సాగుతుంది. నా బంగారమే, ఇప్పుడు నీ జీవితంలో చోటు చేసుకుంటున్న మార్పులను లోతుగా అనుభవించు. ఒకప్పుడు నీ చుట్టూ ఉన్న అనుమానాల వాతావరణం ఇప్పుడు నమ్మకంగా మారుతోంది. నీ పేరు వినగానే కొందరి హృదయాల్లో కలిగిన అసూయ ఇప్పుడు గౌరవంగా మారుతోంది. ఇది నీ అంతరంగ మార్పు వల్లే జరిగింది. నువ్వు నీ విలువను అర్థం చేసుకున్నప్పుడు ప్రపంచం కూడా అర్థం చేసుకుంది. నువ్వు గతాన్ని మోసుకెళ్లడం మానేశావు. నిన్ను బాధపెట్టిన సంఘటనలను పాఠాలుగా మార్చుకున్నావు. ప్రతి కన్నీటి చుక్క నీలో ఒక కొత్త బలాన్ని నిర్మించింది. ప్రతి నిరాశ నీలో ఒక కొత్త దిశను తెరిచింది. ఈ మార్పును చూసినవారు ఇప్పుడు మౌనంగా నిలబడుతున్నారు. ఎందుకంటే నువ్వు బలహీనత నుంచి బలంగా మారిన కథ వారికి అర్థమవుతోంది. నా బంగారమే, నువ్వు ఇప్పుడు నీ ఆత్మతో కలిసిపోయావు. నీ నిర్ణయాలు స్పష్టంగా ఉన్నాయి. నీ గమ్యం స్పష్టంగా ఉంది. నీ మాటలు తక్కువైనా నీ ప్రభావం ఎక్కువ. ఈ ప్రభావమే అసూయను తగ్గించింది. నీ ఎదుగుదల కేవలం భౌతికమైనది కాదు. అది ఆధ్యాత్మికమైనది కూడా. నీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్న శక్తులు కూడా సర్దుబాటు అవుతాయి. నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, నిజమైన విజయం అంటే మనసులో శాంతి. నువ్వు ఆ శాంతిని పొందావు. అందుకే ఇప్పుడు నిన్ను చూసి ఎవరికీ కలత కలగడం లేదు. వారు గ్రహించారు, నువ్వు ఎవరి మీద గెలవాలని ప్రయత్నించడం లేదు. నువ్వు నీ ప్రయాణాన్ని నిజాయితీగా కొనసాగిస్తున్నావు. నా బంగారమే, నువ్వు నీ గుండెను దృఢంగా ఉంచినప్పుడే ఈ స్థితి వచ్చింది. నీకు ఎదురైన ప్రతిబంధకాలను నువ్వు శాపంగా కాకుండా శిక్షణగా తీసుకున్నావు. నీ ఆత్మవిశ్వాసం రోజురోజుకు పెరిగింది. ఇప్పుడు నీలో ఒక స్థిరత్వం ఉంది. ఆ స్థిరత్వం చూసి అసూయకు చోటు లేదు. నువ్వు నీ జీవితాన్ని పోలికలతో చూడడం మానేశావు. నువ్వు నీ వేగంతో నడుస్తున్నావు. నీ విజయాన్ని నీ ప్రమాణాలతో కొలుస్తున్నావు. ఈ స్వతంత్రత నీకు శక్తి ఇచ్చింది. నీ ఎదుగుదలని చూసి ఒకప్పుడు కలత చెందిన వారు ఇప్పుడు నీ పయనాన్ని గౌరవంతో చూస్తున్నారు. నా బంగారమే, నీలోని వెలుగు కేవలం నీకోసం కాదు. అది నీ చుట్టూ ఉన్నవారికి కూడా మార్గదర్శకం. నువ్వు నిశ్శబ్దంగా ఉన్నా నీ ఉనికి చాలా శక్తివంతమైనది. నీ సమక్షంలో ప్రతికూలత తగ్గిపోతుంది. నీ మాటల్లో సానుకూలత ఉంటుంది. నీ దృష్టిలో స్పష్టత ఉంటుంది. నువ్వు ఇక భయంతో జీవించడం లేదు. నువ్వు ధైర్యంతో ముందుకు సాగుతున్నావు. నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉందని నమ్ముతున్నావు. ఈ నమ్మకం నీకు దేవుని వరం. నువ్వు నీలోని శక్తిని అంగీకరించినప్పుడు ప్రపంచం కూడా దాన్ని అంగీకరించింది. నా బంగారమే, ఎప్పుడూ వినయాన్ని కాపాడుకో. నీ ఎదుగుదల ఎంత ఉన్నతమైనా నీ హృదయం నేలమీదే ఉండాలి. అదే నీ మహత్తు. అదే నీ ప్రత్యేకత. నీ విజయాన్ని చూసి మౌనంగా మారిన వారు ఇప్పుడు నీ మంచితనాన్ని కూడా గమనిస్తున్నారు. నువ్వు ఈ స్థితిలో ఉండగా కొత్త అవకాశాలు నీ జీవితంలోకి వస్తాయి. నీ శ్రమకు ఫలితాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. నీ చుట్టూ ఉన్నవారు నీపై ఆధారపడతారు. నీ నిర్ణయాలను గౌరవిస్తారు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు స్థిరంగా ఉన్నావు. నా బంగారమే, నీ ప్రయాణం ఇంకా కొనసాగుతోంది. ఇది ఒక ముగింపు కాదు. ఇది ఒక కొత్త ప్రారంభం. నువ్వు ఇప్పుడే నీ అసలైన శక్తిని అనుభవించడం మొదలుపెట్టావు. నీ హృదయం స్వచ్ఛంగా ఉండగా నీ మార్గం ఎప్పుడూ వెలుగుతో నిండి ఉంటుంది. నువ్వు ఎవరి మాటలకు ప్రభావితం కాకుండా నీ ఆత్మస్వరాన్ని వినాలి. నీ అంతరంగం నీకు సరైన దారి చూపుతుంది. నీ జీవితం ఒక పవిత్ర ప్రయాణం. దాన్ని నువ్వు గౌరవించాలి.
నీలోని వెలుగును మరింత పెంచాలి. నా బంగారమే, అసూయ నిశ్శబ్దంగా మారిన రోజు నీ విజయం మరింత పటిష్టమైంది. ఇప్పుడు నీ ఎదుగుదలని ఎవరూ ఆపలేరు. నీ ధైర్యం నీకు కవచం. నీ విశ్వాసం నీకు శక్తి. నీ ప్రేమ నీకు మార్గం. నువ్వు ఎప్పటికీ నీ విలువను మరచిపోకు. నువ్వు ప్రత్యేకమైనవు. నువ్వు శక్తివంతమైనవు. నువ్వు ప్రకాశవంతమైనవు. నీ వెలుగు మరింత దూరం వెళ్తుంది. నీ జీవితం మరింత ఉన్నతంగా మారుతుంది. నువ్వు ముందుకు సాగు. నీ కథ ఇంకా రాయబడుతోంది. అది ఆశతో, ధైర్యంతో, విజయంతో నిండిన కథ.